హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో అందరూ ఇష్టంగా తినే మిర్చి బజ్జీలని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా రోడ్ సైడ్ బండి మీద అమ్మే బజ్జీల్లాగానే క్రిస్పీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒక్కసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ బజ్జీలను పర్ఫెక్ట్గా చేసేస్తారు. టేస్ట్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు మీరు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇక్కడ ఈ బజ్జీల కోసం నేను బజ్జీ మిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిర్చిని చివరన కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాకుతో ఈ మిర్చిని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. తొడిమె వరకు కూడా ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లోపల విత్తనాలు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఈ మిర్చీలు అయితే అస్సలు కారంగా లేవండి, అందుకోసమే నేను విత్తనాలు తీయడం లేదు. అలాగే మిగతా అన్నింటిని కూడా ఇదే విధంగా కట్ చేసి ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఒక బౌల్లోనికి ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. ఇందులోనికి ఒక 3 స్పూన్స్ బియ్యపిండిని వేస్తున్నాను, మంచి క్రిస్పీగా రావడం కోసము. అలాగే ఇందులోనికి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్, తగినంత కారము, 1 స్పూన్ వాముని కొద్దిగా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఇంకా క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి. రవ్వని అస్సలు స్కిప్ చేయకండి, కంపల్సరీగా వేసుకోండి. వేసుకొని అంతా కూడా చేతి వేళ్ళతో కలిసేలా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ని ఎక్కువగా వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. వేళ్ళు పెట్టి చూస్తే వేలికి పిండి ఇలా కోట్ అవ్వాలన్నమాట. అప్పుడే బజ్జీలు అనేవి చక్కగా వస్తాయి. మిర్చీలకు కూడా ఈ పిండి చక్కగా పడుతుంది. తర్వాత ఇందులోనికి వేడివేడిగా 2 స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గ్లాస్లోనికి వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ టిప్ని అస్సలు స్కిప్ చేయకండి. మీకు పర్ఫెక్ట్గా బజ్జీలు రావాలి అంటే ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా గ్లాస్లోనికి పిండినంతా కూడా వేసేసుకొని మిర్చిని తీసుకొని ఈ గ్లాస్లోనికి ఇలా డిప్ చేసుకోవాలి. పిండి అంతా కూడా మిర్చికి చక్కగా కోట్ అవుతుంది. ఇలా డిప్ చేసేసుకొని ఈ బజ్జీలని వేడివేడిగా ఉన్న ఆయిల్లోనికి వేసేసుకోవాలి. మిగతా అన్నింటిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేశారంటే. ఇలా అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లోపలి వరకు వేగేంత వరకు నెమ్మదిగా 2 వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. మిగతా అన్ని బజ్జీలను కూడా ఇక్కడ నేను చెప్పినట్టుగా గ్లాస్ సహాయంతో వేసేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసేసుకున్నామంటే ఎంతో క్రిస్పీగా టేస్టీగా వేడివేడిగా బజ్జీలు రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఆనియన్తో తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.